మత్తయి సువార్త 14వ అధ్యాయము 14 నుండి 19 వచనాల వరకు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయో లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ టు టుడేస్ డివైన్ రెవల్యూషన్. ఇప్పుడు మనం చదివిన ఈ ప్యాసేజ్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. హిస్టారికల్ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ అంతకు ముందున్న వచనాల్లోనే మనం క్లియర్గా చూస్తాము. యేసు అరణ్య ప్రదేశంలో ఉంటారు. ఆయన ఎందుకని అరణ్య ప్రదేశంలో ఉంటారంటే, అప్పుడు రాజుగా ఉన్న హెరోదు జాన్ ద బాప్టిస్ట్ని బాప్తిస్మం ఇచ్చు యోహానుని తల నరికించేస్తాడు. ఆ సందర్భంలో యేసు హృదయంలో ఉన్న ఎంతో బాధతో అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ఉంటారు. అలాంటి టైంలో చాలామంది పీపుల్ ఆయన అక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన దగ్గరికి వస్తారు. ఆయన వారి మీద కనికర పడతారు, వాళ్ళకి చాలా స్వస్థతలు చేస్తారు. అలాగే చాలా టైం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో శిష్యులు వచ్చి ఒక మాట చెప్తారు, ఏంటంటే చాలా టైం అయిపోయింది, సో వాళ్ళని పంపిస్తే అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు అని చెప్పి. అయితే యేసు అంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మీరే ఏదైనా తిండి పెట్టండి అని. అయితే ఆ సందర్భంలో వారి యొద్ద ఉన్నవి కేవలము 5 రొట్టెలు 2 చేపలు, అంత మాత్రమే. అయితే అలాంటి మూమెంట్లో జీసస్ చెప్తారు, ఆ 5 రొట్టెలని 2 చేపలని నా దగ్గరకు తీసుకురండి అని. అండ్ ఆయన జనులకు ఆజ్ఞాపిస్తారు, మీరందరూ కూర్చోండి అని. అప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆకాశము వైపు ఎత్తి ఆశీర్వదిస్తారు అని రాసుంటుంది. అయితే అక్కడ మనం ఫుట్ నోట్స్లో క్లియర్గా చూసినట్లయితే ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆయన ఆకాశము వైపు ఎత్తి స్తోత్రము చెప్తారు అని రాసుంటుంది. ఈ ప్యాసేజ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తారు. అయితే ఎప్పుడంటే, ఫస్ట్ థింగ్ నువ్వు కంటెంట్మెంట్తో ఉన్నప్పుడు. అంటే నీకు ఏదైతే ఉండిందో దానిని బట్టి మొదట నువ్వు కంటెంట్గా ఉండాలి, దాన్ని బట్టి నువ్వు సాటిస్ఫైడ్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, నీకేదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వచ్చే జీతం, మీరు వ్యాపారంలో సంపాదించే ఆ చిన్న సంపాదన ఏదైనా కావచ్చు, అది మీకు సరిపోవచ్చు లేదా సరిపోకపోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ మనకు అది ఉంది. అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లెట్స్ అడ్జస్ట్ విత్ దిస్ అనే మైండ్ సెట్తో మనం ఉండాలి. ఎప్పుడైతే మనకున్న దాంతో మనం తృప్తి చెందగలము అని మనకు అనిపిస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాము? మనము దేవుణ్ణి కర్స్ చేయము, దేవుడి దగ్గరికి వెళ్ళి సనగము, దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు, నాకు అది లేదు అని మనం చెప్పము. మనం చెప్పే ఒక మాట, ప్రభువా నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రము అని మనం చెప్తాము. రైట్? ఎప్పుడైతే నీ జీవితంలో నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతృప్తి చెందుతూ సంతోషకరమైన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఇది ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో, ఆకాశము నుంచి ఆశీర్వాదం నీ పైన కుమ్మరించబడుతుంది. నీకున్నది కొద్దిగా కావచ్చు, అయితే ఆ కొద్దిగలో నుంచి, ఆ లేమిలో నుంచి అధిక సమృద్ధిని ఆయన మీకు ఇవ్వగలరు. ఎలాగైతే ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలు అక్కడున్న 5,000 మందికి సంతృప్తిగా వాళ్ళకి తినడానికి సరిపోయిందో, ఇంకా మిగిలినవి గంపలోకి ఎలాగైతే ఎత్తారో,
అదే రీతిలో నీ జీవితంలో కూడా అంతటి అధికమైన సమృద్ధి నీకు కావాలి అంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, ఫస్ట్ థింగ్ నువ్వు కంటెంట్మెంట్తో ఉండాలి. నీకున్న దాంతో నువ్వు సమృద్ధితో ఉండాలి. నీకున్న దాంతో నువ్వు సంతృప్తితో ఉండాలి. ఎప్పుడైతే నీకున్న దాంతో నువ్వు సంతృప్తితో ఉంటావో నువ్వు ఆయనని స్తుతిస్తావు. దానిని బట్టి ఆయనకి స్తోత్రం చెప్తావు. ఎప్పుడైతే ఆయనకి స్తోత్రం చెప్తావో ఆయన దానిని ఆశీర్వదిస్తారు ఆకాశం నుండి. ఆ ఆశీర్వాదము నీ పైన, నీ కుటుంబం పైన ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, స్తోత్రమయ్యా, ఇచ్చే నీ వాక్యానికై మీకే స్తోత్రం నా తండ్రి. నిజమే మా ప్రభువా, మా సంపాదనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభువా, వారి పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిస్థితులని తారుమారు చేయగలిగిన దేవుడవు నీవు నా తండ్రి. ప్రభువా, ఉన్న దానిలో నా ప్రభువా సంతృప్తినివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. మేము మీ వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చి ఇది మాకిచ్చారు, మీకు స్తోత్రమయ్యా అని చెప్పే ఆ ఆనందమైన హృదయాన్ని మాకు ఇవ్వండి. గొప్ప ఆశీర్వాదముతోనూ మేలులతోనూ మమ్మల్ని, మా కుటుంబాలని మీరు నింపండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.